స్వప్న బ్లాగ్ 999 ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ స్వప్నని. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ దప్పడం అని కూడా అంటారు దాన్ని. ఈ రోజు అయితే ఆ రెసిపీ చేయబోతున్నాను. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రెసిపీ, కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్స్ మీకు క్లియర్ గా చూపిస్తాను. రండి చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కమాన్, ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన గుమ్మడికాయ పులుసుకు కావాల్సిన రెసిపీస్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను. ఒక గుమ్మడికాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, అలాగే బెల్లము, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, ఆ తర్వాత కొంచెము కరివేపాకు, అలా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవి మనకి పులుసుకు కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్స్. ఓకేనా. ఇప్పుడైతే నేను గుమ్మడికాయని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. పైన తోలైతే అసలు తీయకూడదు, కొంచెం గట్టిగా ఉంటుంది. జాగ్రత్తగా కేర్ఫుల్గా కట్ చేస్తే ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా అయితే మనం కట్ చేసుకుందాం. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో మనం సొరకాయ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టి నెక్స్ట్ మనం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని సరిపడ్డా వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా అందుట్లో వేసేయాలి. వేసి ఒకసారికి పైకి కిందకి తిప్పి మూత పెట్టి కాసేపు ఉంచాలి. కొంచెం మగ్గిన తర్వాత మెత్తపడుతున్నాయి అన్న సమయంలో కొంచెం మళ్ళీ టమాటాలు వేసి తిప్పి మూత పెట్టుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇప్పుడు మనకి సరిపడ్డ ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత సరిపడ్డ కారము వేసుకొని ఒకసారి పైకి కిందకి మంచిగా కలగలుపుకొని ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఆ కారం, ఉప్పు అన్నీ మంచిగా పట్టేలాగా చూసుకొని ఒక అర గ్లాసుడు వాటర్ అయితే ముందు పోయాలి. చింతపండు పులుసుకు ముందు ఒక అర గ్లాసుడు పోసి దాన్ని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ పిసికి పెట్టుకున్న మన చింతపండు పులుసుని అయితే అందుట్లో పోసేసుకోవాలన్నమాట. పోసి ఒకసారి మంచిగా తిప్పి ముందుగానే మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందుట్లో వేసేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేయాలన్నమాట. అలా ఇవన్నీ కూడా దాంట్లో ఉడుకుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది కర్రీ. పక్కన అది ఉడుకుతూ ఉండగా మనం అయితే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాము. పోపులో కొన్ని మళ్ళీ తెల్లగడ్డలు చీల్చి అంటే వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాం అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు అవన్నీ కూడా అందుట్లో వేసి కొంచెం కొంచెం వేపుకుంటున్నాము. మంచి ద్వారగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా మనం వేసుకుంటే ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవరు. మీరు ఇంగువ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది పోపుల్లో. ఇలా పులుసుల్లో అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసి లాస్ట్లో మన కొత్తిమీర కూడా అందుట్లో వేసేసి పచ్చివాసన లేకోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలాగ వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అది తీసుకొని కర్రీలో కలిపేసుకొని ఒక్కసారి అలా తిప్పి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగా కుదిరిందో, కలర్ఫుల్గా ఉంది కదా, స్మెల్ కూడా అద్రిపోయింది. ఉప్పు అవన్నీ సరిపోయినా లేదో చూసుకొని మనం దింపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా కుదిరింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. దీనికి పక్కన నేను ముద్దపప్పు కూడా చేసుకున్నాను, నాకు చాలా ఇష్టము. ఇలాంటి పులుసులో సొరకాయ దప్పడం కానీ ఇలా గుమ్మడికాయ దప్పడం కానీ చేస్తే పక్కన ముద్దపప్పు ఉంటుంది రాజా, అమృతం ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో. మన ఆడవాళ్ళకైతే చాలా మంచిది ఇది, న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మనం వెజిటేబుల్స్లో ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోవాలి. మనం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిమానం కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయగలుగుతాను. ఓకేనా.
సూపర్.